Hi friends, welcome to Rapid Review. Here is the review of the movie Donkey, starring Shah Rukh Khan, Taapsee and Vicky Kaushal, directed by Rajkumar Hirani. ఈ సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 41 minutes. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమా నాకెలా అనిపించింది అంటే సూపర్బ్ గా ఉంది, వర్త్ వాచ్ ఇట్. రొటీన్ సినిమాలకు భిన్నంగా మంచి రిఫ్రెషింగ్ ఫిల్మ్. సినిమాలోని ఎమోషన్స్ కోసం, షారూక్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ సినిమాను తప్పకుండా చూడాలి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలి అంటే సింపుల్ కథ. షారుఖ్ తో పాటు కనిపించే మిగిలిన వారు ఇంగ్లాండ్ వెళ్ళాలి అని ఆశపడతారు. కానీ వారిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. ఒకరు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు, మరొకరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఇలా అన్నమాట. వీసా కోసం వెళ్ళినప్పుడు కూడా ఈ రీజన్స్ వలన వారిని రిజెక్ట్ చేస్తుంటారు. సో అందుకే దొంగతనంగా ఇంగ్లాండ్ వెళ్ళాలి అని నిర్ణయించుకొని అందరూ స్టార్ట్ అవుతారు. ఆ దారిలో వారికి ఎదురైన పరిస్థితులేంటి, వారు వెళ్ళడానికి ఏ దారిని ఎంచుకున్నారు, అసలు ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, ఈ సినిమా కాన్సెప్ట్ చాలా యూనిక్ గా అనిపించింది. అలానే సినిమాలో షారుఖ్ ఖాన్ ఇమేజ్ ని ఏం వాడుకోకుండా సినిమాలో మెయిన్ లీడ్ అన్నట్లుగానే చూపించిన విధానం నచ్చింది. అండ్ మెయిన్ గా ఈ సినిమాలో చెప్పాల్సింది ఎమోషన్స్ గురించి. ఎమోషనల్ సీన్స్ కానీ, అందులో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కానీ అదుర్స్ అని చెప్పొచ్చు. సినిమాకు మనం కనెక్ట్ అయితే ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలానే ఫస్ట్ హాఫ్ లోని ఇంటర్వ్యూ సీన్స్, ఇంగ్లీష్ టెస్టింగ్ సీన్స్ అయితే మరో హైలైట్. ఒక పక్క నవ్విస్తూనే మరో పక్క ఏడిపించేస్తాయి. ఇక ఈ సినిమాలోని యాక్టర్స్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంగ్లాండ్ వెళ్ళాలి అని బలంగా కోరుకునే రోల్లో విక్కీ కౌశల్ అయితే జీవించేశాడు. అలానే తాప్సీ కూడా తన రోల్లో అదరగొట్టింది. బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాల తర్వాత పూర్తి క్లాస్ సినిమాలో యాక్ట్ చేసిన షారూక్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ సూపర్ గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్, సినిమాకి మేజర్ మైనస్ ఫస్ట్ హాఫ్ లో షారూక్ ఖాన్ ఎక్కువసేపు కనిపించారు. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కంటెంట్ కూడా ఏం లేకుండా లండన్ వెళ్ళాలి అనుకునే ఒక సింగిల్ పాయింట్ మీదే రన్ అవుతుంటుంది. అలానే సెకండ్ హాఫ్ లో లండన్ లో వచ్చే కొన్ని సీన్స్ బోర్ గా అనిపించాయి. అక్కడక్కడ లాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. అతిపెద్ద మైనస్ ఈ సినిమా తెలుగులో లేకపోవడం. అలానే ఫీల్ గుడ్ మూవీస్ ని ఇష్టపడిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చదు. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే టిపికల్ రాజ్ కుమార్ హిరానీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా సూపర్బ్ గా అనిపిస్తుంది, వర్త్ వాచ్ ఇట్. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 7.5/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.